వెండితెరపై యథార్థ జీవుల యథార్థ గాథలకు దృశ్యరూపమిచ్చిన పీపుల్స్ మేకర్స్ ఆయన ఇండియన్ సినిమాకు కొత్త రూపునిచ్చినవాడు. దేశం మెచ్చిన దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన శ్యామ్ బెనగల్. పైనీర్ ఆఫ్ పెర్లిల్ సినిమా అట్టడుగు జీవితాల్ని సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించిన తెలంగాణ తేజం. సినిమాకు కొత్త అర్థాన్నిచ్చి సమాంతర సినిమాను ఆరంభంగా నడిచిన శ్యామ్ బెనగల్ 90లో పడిలోకి ఇక సెలవంటూ నిష్క్రమించారు. భారతీయ సినిమా పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. భారతీయ పార్లర్ సినిమాకు దశ దిశలా ఖ్యాతిని తెచ్చిపెట్టిన తొలి తరం దర్శకులు శ్యామ్ బెనగల్ మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బెనగల్ ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. శ్యామ్ బెనగల్ మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. శ్యామ్ బెనగల్ అప్పటి హైదరాబాద్లో తిరుమలగిరి ప్రాంతంలో 1934లో డిసెంబర్ 14న జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్యామ్ సుందర్ బెనగల్. శ్యామ్ బెనగల్ తండ్రి బొల్లారంలో ఫోటో స్టూడియో నిర్వహించేవారు. అలా ఫోటోగ్రఫీ షూట్స్ పై ఆసక్తి ఏర్పడింది. తన తండ్రి బహుకరించిన కెమెరాతోనే భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. చదువుకున్న రోజుల్లో విపరీతంగా సినిమాలు చూసేవారు. ఆ అభిరుచితోనే ఫిలిం సొసైటీ స్థాపించారు. ఉద్యోగం కోసం ముంబై వెళ్లిన ఆయన తక్కువ నిడివితో ప్రకటనలు రూపొందించేవారు. అంధకారంలో అలమటిస్తున్న అభాగ్య బాల కార్మికుల దైన్య స్థితి చూసి చలించి ఎ చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్ డాక్యుమెంటరీ రూపొందించారు. తన కెరీర్నే మార్చిన మలుపు అది. తొలి ఉద్యోగంలో పురోగతి కనిపించకపోవడంతో మరో యాడ్ కంపెనీలో చేరారు. ఓ ఫెలోషిప్ సాయంతో విదేశాలకు వెళ్లి చిత్ర నిర్మాణంలో మెలకువలు నేర్చుకున్నారు. వాస్తవిక చిత్రాల ఔన్నత్యాన్ని గుర్తించారు. స్వదేశానికి తిరిగొచ్చాక అంకుర్ని తెరకెక్కించారు. ఆ మొదటి సినిమా 43 అవార్డులను గెలుచుకుంది. శ్యామ్ బెనగల్ సామాజిక అంశాలనే ఇతివృత్తంగా తీసుకొని సినిమాలు రూపొందించారు. ఆయన సినిమాలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి లోపల అలజడి సృష్టిస్తాయి. శ్యామ్ బెనగల్కు భాగ్యనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన చదువు ఇక్కడే కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని నిజాం కళాశాల నుంచి ఆర్థిక శాస్త్రంలో శ్యామ్ బెనగల్ పట్టభద్రులయ్యారు. హైదరాబాద్ నా జన్మభూమి అని శ్యామ్ బెనగల్ సగర్వంగా చెప్పేవారు. తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన అంకుర్, నిశాంత్, మండి, వెల్డన్ అబ్బా చిత్రాలపై ఈ ప్రాంతం ప్రభావం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన మండి సినిమా షూటింగ్ అధిక భాగం భువనగిరిలోనే జరిగింది. స్థానిక రెడ్డివాడలోని పురాతన భవనాల్లో సుమారు నెల రోజుల పాటు చిత్రీకరించారు. ఒక వేశ్యగృహ ఆధారంగా సినిమాను నిర్మించారు. ఇక్కడ జరిగిన చిత్రీకరణకు అప్పట్లో విశేష గుర్తింపు లభించింది. ఈ సినిమాలో షబానా అజ్మీ, స్మితి పాటిల్, నజీరుద్దీన్ షా, అమ్రీష్ పురి వంటి అగ్రతారాలు నటించారు. 1983లో విడుదలైన ఈ సినిమా మంచి గుర్తింపు పొందింది. జాతీయ స్థాయి ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేసి శ్వేత విప్లవ పితామహుడిగా పేరొందిన వర్గీస్ కురియన్ జీవిత కథ ఆధారంగా బెనగల్ తెరకెక్కించిన చిత్రం మంథన్. ఈ సినిమా నిర్మాణానికి రైతులు భాగస్వామ్యం వహించడం సముచితం అనే శ్యామ్ బెనగల్ ఆలోచనతో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెట్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. దీంతో ఇందులో భాగస్వాములుగా ఉన్న 5 లక్షల మంది రైతులు ₹2 చొప్పున ఇచ్చారు. ప్రపంచంలో ఇంత ఎక్కువ మంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా మంథన్ రికార్డులు సృష్టించింది. మన దేశంలో ప్రజా విరాళాలతో నిర్మించిన తొలి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఆయన 20కి పైగా సినిమాలు, దాదాపు 40 డాక్యుమెంటరీలు, పలు టీవీ సీరియళ్లు రూపొందించారు. వాస్తవికతకు అద్దం పట్టే తన కథల్లో స్టార్ నటులు ఎక్కువగా కనిపించేవారు కాదు. ఆయన తీసిన సినిమాలు, డాక్యుమెంటరీకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. చరణ్ దాస్ చోర్, మంథన్, భూమిక,
అనుగ్రహం, జునూన్, మండి, త్రికాల్, సుహాస్, సూరజ్ కా సాత్వా, గేటా, సర్దారీ బేగం, హరిబరి, జుబేదా, వెల్డనబ్బా తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. ముజీబ్, ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్, శ్యామ్ బెనగల్ చివరి చిత్రం. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే 2005లో ఆయన్ని వరించింది. 2013లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో ఆయన్ని గౌరవించారు. 2006 నుంచి 2012 మధ్య 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. శ్యామ్ బెనగల్ మృతితో భారతదేశం ఓ లెజెండ్ ఫిల్మ్ మేకర్ని కోల్పోయింది.